ఓటింగ్కి వెళ్ళే ముందు మంత్రులు, సీనియర్ మంత్రులు చాలామంది ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, నిన్న మీరు టిట్కో హౌసింగ్ మీద మంచి చర్చ జరిగింది. ఫీడ్బ్యాక్ కూడా చాలామంది ఫోన్లు చేసి మాకు మంచి చర్చ జరిగింది, మా అందరికీ అవగాహన వచ్చిందని చెప్పి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. అది మీకు కూడా వచ్చి ఉంటుంది. అలాగే మనకు 4 days 5 days టైం ఉంది. రెగ్యులర్ ప్రొసీజర్ ఎలాగ ఉంటుంది, రోజుకు ఒక సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ డిస్కషన్. నేను టిట్కో హౌస్ చాలా బ్రహ్మాండంగా వెళ్ళింది, మీకు ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. దాంట్లో రుషికొండది ఒకటి, రుషికొండ మీద ప్యాలెస్ ఒకరోజు, రెండో రోజు గనులు మద్యం విపరీతమైన దోపిడీ జరిగింది, అందరూ తెలుసు. సెకండ్ డే పెట్టండి డిస్కషన్, అందరూ మాట్లాడండి. తర్వాత శాండ్ కూడా విపరీతమైన దోపిడీ జరిగింది, ఒకరోజు శాండ్ మీద డిస్కషన్ పెట్టండి. అదేండి ఇల్లు కోసం భూములు, అది కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. తర్వాత మూడోది ఏంటంటే, ఉంటే యాడ్ చేయండి, నాకు అదేంటి ముఖ్యమైన డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, హౌస్కి బాధ్యత ఉంది. ఇంకోటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ బిల్డింగ్స్ అని చెప్పి ప్రతి ప్రాంతాల్లో కూడా విపరీతమైన బిల్డింగ్స్ కట్టారు, ప్యాలెస్లా కట్టారు. ఎక్కడి భూమి ఎక్కడిది, ఆ అమౌంట్ ఎక్కడిది, ఇలాంటి డిస్కషన్ జరిగితే ఒక గౌరవంగా ఉంటుంది, బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఒకసారి పెద్దలు మీ మంత్రులందరూ ఆలోచించి రేపు నుంచి స్టార్ట్ చేయడానికి 5 days మన టైం ఉంది, రోజుకి ఒక సబ్జెక్ట్ తీసుకుంటూ బాగుంటుంది. అదే ఏదో ఒకటి మీరందరూ పెద్దలందరూ కూర్చొని మంత్రులందరూ కూర్చొని మాట్లాడి డిస్కస్ పెడతారు. ఓకే అండి. ఇప్పుడు మనం గ్రాంట్లు నిధుల కొరకు మన ఓటింగ్ వెళ్ళాల్సి ఉంది, అది స్టార్ట్ చేసుకుందాం. మాట్లాడారు, చాలా మందికి ఇచ్చేచ్చు, ఎప్పుడు లేని విధంగా మాట్లాడిస్తున్నాం. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 31వ అభ్యర్థన కింద పంచాయతీరాజ్ శాఖకు 11,846 కోట్లు 91,98,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అలాగే 32వ అభ్యర్థన కింద గ్రామీణాభివృద్ధి శాఖకు 7,949 కోట్లు 87,84,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అలాగే 29వ అభ్యర్థన క్రింద అడవులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ శాఖకు 687 కోట్లు 58,28,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 12వ అభ్యర్థన కింద పాఠశాల విద్య శాఖకు 29,909 కోట్లు 31,45,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 13వ అభ్యర్థన క్రింద ఉన్నత విద్యాశాఖకు 2,326 కోట్లు 68,55,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అలాగే 14వ అభ్యర్థన క్రింద పుణ్యాభివృద్ధికి శిక్షణా శాఖకు 1,217 కోట్ల రూపాయలు 16,85,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 39వ అభ్యర్థన క్రింద సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖకు 500 కోట్ల 51,47,000 రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 16వ అభ్యర్థన క్రింద ఆరోగ్య శాఖకు 18,421 కోట్ల 4,36,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని, అదేవిధంగా 21వ అభ్యర్థన క్రింద సాంఘిక సంక్షేమ శాఖ 10,400 కోట్లు 84,85,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని, 25వ అభ్యర్థన క్రింద మహిళా శిశు మరియు
దివ్యాంగుల సంక్షేమ శాఖకు 4,285 కోట్లు 95,06,000కు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని 22వ అభ్యర్థన క్రింద గిరిజన శాఖ సంక్షేమ శాఖకు 4,541 కోట్లు 85,95,000 రూపాయల మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని, అదేవిధంగా 24వ అభ్యర్థన క్రింద అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖకు 2,808 కోట్లు 75,12,000 రూపాయల మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని చెప్పి, అదేవిధంగా 13వ అభ్యర్థన క్రింద న్యాయ పాలన శాఖకు 1,227 కోట్లు 85,000 రూపాయల మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలని, ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్న వారి ఎదుకం కావున నిధుల కొరకు అభ్యర్థులను మంజూరు చేయడం అయినది. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయండి, దీని మీద మాట్లాడవలసిన ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడవచ్చు. సభ్యులకు అవకాశం ఇస్తున్నాను మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి బదులుగా ఆహార మరియు పౌర సరఫరా వినియోగదారుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు